ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ అవెన్ బీటర్ ఏమీ అవసరం లేదండి. చాలా స్పంజ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి అరకప్పు వరకు పెరుగుని, కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మొత్తంగా విస్క్ చేసుకున్నాక ఇందులోకి అరకప్పు వరకు ఆయిల్ లేదా బటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. జల్లించి పెట్టుకున్న మైదా పిండిని కప్పున్నర వరకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని విస్కర్తో ఒకే మోడ్లో పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపేయద్దు. అరకప్పు వరకు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని లోపల ఉన్న ఎలాస్టిక్ పైన విజిల్ తీసేసి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ మొత్తంగా వేసుకొని ఇలా ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 35 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇక్కడ నేను 40 మినిట్స్కి ఒక ఫోక్ని డిప్ చేసి చూసుకుంటున్నాను. కేక్ మొత్తం ఈవెన్గా బేక్ అయిపోయింది. ఇంతే అండి. మొత్తంగా చల్లారాక కేక్ని డిమోల్డ్ చేసుకోండి. చాలా స్పంజిగా ఈజీగా ఇంట్లోనే ఇలా వెనిలా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.